నమస్తే కడప వార్త. కడప జిల్లా గోపవరం మండలం కాలువపల్లెలో బుధవారం తండ్రి అంత్యక్రియలు జరిపేందుకు వచ్చిన తనయుడు గుండెపోటుతో మృతి చెందాడు. ఒకే ఇంట్లో తండ్రి తనయుడు మృతదేహాల వద్ద కుటుంబీకులు రోదన చూపరులను కంటతడి పెట్టించింది. ఇద్దరు కుమారుల్లో 10 ఏళ్ల కిందట ఒకరు అనారోగ్యంతో మరణిస్తే ఇంటికి ఆధారంగా ఉన్న మరొక కుమారుడిని విధి గుండెపోటు రూపంలో కబలించింది. కాలువపల్లె గ్రామానికి చెందిన 70 సంవత్సరాల వయసు కలిగిన మున్నెల్లి సుబ్బరాయుడు అనారోగ్యంతో మంగళవారం రాత్రి మృతి చెందారు. ఈ విషయాన్ని తల్లి లక్ష్మమ్మ నెల్లూరులో నివాసం ఉంటున్న కుమారుడు వెంకట సుబ్బయ్యకు సమాచారాన్ని తెలియజేసింది. బుధవారం అంత్యక్రియలు జరిపేందుకు వెంకట సుబ్బయ్య భార్య శారద, కుమారుడు సతీష్ తో కలిసి వచ్చారు. అతను తన తండ్రి మరణాన్ని జీర్ణించుకోలేకపోయారు. అంత్యక్రియలకు సంబంధించిన వస్తువులను తీసుకొనిచ్చేందుకు ద్విచక్ర వాహనంలో తమ బంధువులతో బద్వేలుకు వెళ్లారు. వస్తువులను ఆటోలో ఇంటికి పంపి స్కూటర్ పై బయలుదేరారు. బద్వేలు పెద్ద చెరువు దగ్గర రాగానే వెంకట సుబ్బయ్యకు కళ్ళు తిరగడం, నీళ్లు ముఖంపై చల్లడంతో తేరుకున్నారు. స్కూటర్ తో ప్రయాణం చేయడం కష్టమని భావించిన వెంకట సుబ్బయ్య ఆటోలో ఇంటికి వచ్చారు. ఇంటి వద్దకు రాగానే ఆటో దిగే సమయంలో గుండెపోటుతో కుప్పకూలిపోయారు. ఆసుపత్రికి తీసుకెళ్లే లోపే తనువు చాలించారు. ఇద్దరి మరణాలు ఒకే రోజు చోటు చేసుకోవడంతో కుటుంబీకులను కోలుకోలేకుండా చేసింది. ఇంటికి ఆధారంగా ఉన్న భర్త సుబ్బరాయుడు, కుమారుడు వెంకట సుబ్బయ్య మృతుడి లక్ష్మమ్మ జీర్ణించుకోలేక గుండెలు అవిసేలా విలపించింది. వెంకట సుబ్బయ్య 10 రోజుల క్రితమే కువైట్ నుంచి వచ్చారు. అతనికి ఒకే కుమారుడు సతీష్ బీటెక్ వరకు చదివారు. కుటుంబ బాధ్యతలు నెరవేరక మునిపే ఇద్దరి మరణం ఆ నిరుపేద కుటుంబాన్ని మరింత కష్టాల్లోకి నెట్టేసింది. ఒకే రోజు తండ్రి తనయుల అంత్యక్రియలు చేయడం కుటుంబీకులను, గ్రామస్తులను విషాదంలోకి నెట్టేసింది. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్ లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.